నోట్ ఇస్తారు తప్పకుండా ఇస్తారు. 1,45,97,486. That is a new figure, new cards that we will give. కొత్త రేషన్ కార్డులు అంటే అదే అన్న, ఇప్పుడు కొంచెం బైఫర్కేట్ చేయడం కన్నా రేషనలైజేషన్ చేయడం అవసరం అని అనిపించింది. ఉదాహరణకి ఇందాక నేను మీతో చెప్పాను, అల్లూరు సీతారామరాజు గారి ఆ జిల్లాలో, మన్యం జిల్లాలో ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఈ 15 రోజుల్లోనే 46 సబ్ డిపోస్ ఓపెన్ చేయించాం అక్కడ. ఆ విధంగా మేము క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నాం 3-4 రోజుల్లో. కమిషనర్ గారు నేను తిరిగినాక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇతర జిల్లాల్లో కూడా కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం వెళ్లకుండా వినియోగదారులకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రక్రియ మేము చేపడతాం. తప్పకుండా అప్పుడు మేము కార్డుల సంఖ్యను బట్టి మేము పెంచుకుంటూ బైఫర్కేట్ చేసుకుంటూ వెళ్తాం, రేషనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. డిస్కంటిన్యూ అయిపోయింది కదా. పెట్రోల్ డీజిల్ మనకి ఇన్ఫుల్ రేషన్ బాగా వస్తుంది సార్, బయట నుంచి వస్తుంది. దీనివల్ల ఏంటంటే స్టేట్ చాలా జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ కోరుకుంటుంది. రెండోది ఏంటంటే తెలియకుండా ఇప్పుడు చాలా మంది వాహనదారులందరూ కూడా ఆ ఆయిల్ కొట్టించుకొని వాహనాలు కూడా చాలా బలవుతున్నాయి సార్. వచ్చినాయి కంప్లైంట్స్ వచ్చినాయి. మా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని మేము ప్రత్యేకంగా ఇంకా బలపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పెట్రోల్, డీజిల్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకం లేకుండా తీసుకొచ్చి మన ఇబ్బంది పెట్టడం, మన ప్రాంతాల్లో కూడా వాటిని అమ్మడం అనేది మా దృష్టికి వచ్చింది. వినియోగదారుడికి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన కూడా ఒక ఫోకస్గా మేము ముందుకెళ్ళడానికి ఒక ప్రయత్నం ఈ సంవత్సరం చేయబోతున్నాం డెఫినెట్గా. ఇది కాకుండా ఫుడ్ సేఫ్టీ పైన కూడా మా సబ్ కమిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దీనిపైన కూడా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా ఆరోగ్య శాఖ మరియు మా లీగల్ మెట్రాలజీ విభాగం రెండింటిని కలిపి ప్రధాన నగరాల్లో ముందుగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో ఫుడ్ సేఫ్టీ పైన మేము కొన్ని స్పష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తామా? మాకేం అవసరం? ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం.